హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అసలు నిజంగానే జరిగిందా జరగలేదా అని చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది జరగలేదంటారు, కొంతమంది జరిగింది అంటారు. ఏది అసలు నిజమో కాదో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది, జరిగిందా జరగలేదని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మహాభారతంలో కౌరవులు 100 మంది ఉండారు, పాండవులు 5గురు ఉండారు. వీళ్ళందరికీ విద్య ఎవరు నేర్పాలా? భీష్మాచార్యుడు నేర్పాల. అసలు భీష్ముడు నేర్పకుండా ద్రోణాచార్యుడు ఎక్కడో బతుకు తెరువు కోసం వచ్చి వీళ్ళందరికీ విద్య నేర్పుతాడు. భీష్ముడు ఎందుకని విద్య నేర్పడం? ద్రోణాచార్యుడు విద్య నేర్పడంలో అర్జునుడికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? తన కొడుకు అయిన అశ్వత్థామకి ఇవ్వచ్చు కదా. మరి అశ్వత్థామకి విద్య నేర్పకుండా అర్జునుడికి ఎందుకు విలువిద్య నేర్పాడు? ద్రోణాచార్యుడు అర్జునుడినే ఎందుకని ప్రియశిష్యుడిగా ఎంచుకున్నాడు? తన కొడుకు అశ్వత్థామని ఎంచుకోవచ్చు కదా. తన కొడుకు విలువిద్య చేత కదా, అర్జునుడికి చేతవా? ద్రోణాచార్యుడు విలువిద్య కౌరవులకి పాండవులకి నేర్పిస్తున్నప్పుడు మధ్యలో కర్ణుడు వస్తాడు. ద్రోణాచార్య గురువుగారు, నాకు కూడా విలువిద్య నేర్పించండి అని అడిగితే ద్రోణాచార్యుడు ఎందుకని విలువిద్య నేర్పాడు కర్ణుడికి? కర్ణుడు కూడా ఒక మనిషే కదా, మరి కర్ణుడికి ఎందుకు నేర్పలేదు? మహాభారత యుద్ధంలో భీష్ముడు ద్రోణాచార్యుడు పాల్గొన్నారు. వీళ్ళిద్దరి మీదకి అర్జునుడు బాణాలు ఎక్కుపెట్టి బాణాలు వేస్తూ ఉన్నాడు. ఎవరైనా విద్య నేర్పించిన గురువు మీద బాణాలు వేయొచ్చా? మీకు ఉదాహరణకి ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటున్నాము, స్కూల్ అయిపోయింది, కాలేజీకి వెళ్ళాము, కాలేజీ కూడా అయిపోయింది, జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాము. మనం ఇక్కడ మన గురువు గారిని, స్కూల్లో చదివిన గురువు గారిని, కాలేజీలో చదివిన గురువు గారిని, సార్ మాకు జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను మిమ్మల్ని తంతానంటే మాస్టర్లు ఊరుకుంటారా? అదే పని అర్జునుడు చేసి చూపించాడు. గురువు గారి మీద బాణాలు వేయటం చాలా పెద్ద తప్పు. పెంచి పెద్ద చేసిన భీష్మాచార్యుడు మీద కూడా యుద్ధం చేయటం మహా తప్పు. రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడు ఏ చెబితే అది చేద్దామని అర్జునుడు అనుకున్నాడు కాబట్టి గురువు అయిన ద్రోణాచార్యుడి మీద, పెంచి పెద్ద చేసిన భీష్ముడి మీద యుద్ధం చేయటం మొదలుపెట్టాడు అర్జునుడు. మహాభారత యుద్ధం జరుగుతుండగా అభిమన్యుడు చనిపోతాడు కదా. పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చనిపోతున్నప్పుడు కృష్ణుడు అర్జునుడు ఎక్కడికి వెళ్ళారు? యుద్ధం చేయడానికి రాలేదా? అసలు ఎందుకు రాలేదు? మీకు ఏమన్నా తెలుసా? అభిమన్యుడు యుద్ధానికి వెళ్తుంటే అర్జునుడు శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు వాళ్ళిద్దరు యుద్ధానికి ఎందుకు రాలేదు? ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కర్ణుడు సూర్య భగవానుడు కుమారుడు. మరి కర్ణుడికి ఆంజనేయ స్వామి సహాయం చేయకుండా అర్జునుడికి ఎందుకు సహాయం చేసినట్టు? మరి సూర్య భగవానుడు ఆంజనేయ స్వామితో చెప్పొచ్చుగా, శిశువా నువ్వు నా శిష్యుడివి, నేను చెప్పిన మాట విను, నువ్వు వెళ్ళి కర్ణుడికి సహాయం చెయ్యి అని సూర్యుడు చెబితే ఆంజనేయుడు చేయడా? మరి అర్జునుడి బండి మీదే ఎందుకున్నాడు ఆంజనేయ స్వామి? మహాభారత యుద్ధంలో భీష్ముడు ఒక్కడే 10 లక్షల మందితో పోరాడగల శక్తి ఉందంటారు. మరి అర్జునుడు కూడా 10 లక్షల మంది పోరాడగల శక్తి ఉందంటారు. కర్ణుడు కూడా 10 లక్షల మందితో పోరాడే వ్యక్తి అంటారు కదా. అంతమంది జనం ఉండారు. అప్పుడు అన్ని లక్షల మంది జనం ఉండారా మహాభారత యుద్ధంలో? అప్పుడే అంతమంది జనం ఉంటే ఇప్పుడు ఎంతమంది జనం ఉండాలా? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ మాటలన్నీ విన్నాక నిజంగానే మహాభారతం జరిగిందా జరగలేదా అని చిన్న అనుమానం మీలో మొదలయ్యి ఉంటుంది. మీకు కానీ మహాభారతం జరిగింది అని తెలిస్తే కామెంట్స్ పెట్టండి. జరగలేదు మాకు తెలియదు అనే వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి. చూద్దాం అసలు జరిగిందా జరగలేదా అనేది తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్రతి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మహాభారతం గౌరవించే వాళ్ళైతే కామెంట్స్ పెట్టండి. ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.